చట్టంలోని లొసుగును చూసుకొని అతనికి పెద్ద గిఫ్ట్ 306(4)B అదేంటంటే యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్గా మార్చుకుంటే అతను జైల్లోకి ఒక్కరోజు కూడా పోవాల్సిన అవసరం లేదు. సో ఈ మాదిరిగా అప్రూవర్ చేస్తే ఒక్కరోజు కూడా జైలుకు పంపకుండా శాశ్వతంగా నిన్ను ముద్దాయి నుంచి సాక్షిగా చేస్తాము, ఒక్కరోజు కూడా జైలుకు పోవాల్సిన అవసరం లేదు, కావాల్సినంత డబ్బు ఇస్తామంటే ఇంకా ఎవరి పేర్లు చెప్పమంటే వాళ్ళు చెప్పరండి. ఒక్కసారి దీన్ని విఘ్నతతో మీరందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. సో ఈ మాదిరి ఇంకా అప్రూవర్లు చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కనుక రేపు పొద్దున్న నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ అనేది సరిపోని వాళ్ళని టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది తప్ప ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటికి రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉండదు. సో ఇది అప్రూవర్షిప్కు సంబంధించింది. అప్రూవర్షిప్తో పాటు సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా 20 జూలై 2020లో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై 2020 వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి ఏం చెప్తుందంటే at this time my husband showed me a photo in his mobile. అంటే సునీతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట. The said photo was purported letter written by my father and mentioning therein the name of Prasad driver as suspect killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. After this I got afraid and suspicious as well that it may have been a fabricated letter in order to put the blame on Prasad and that he may be killed if the letter comes out. అని ఆ లెటర్ గురించి లెటర్ను చూసినా అని చెప్తుంది, లెటర్ ఉందని తెలుసు అని చెప్తుంది, లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే. ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు సిబిఐలోనే, ఎవరైనా లాయర్లు చెప్పినారేమో, ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో. ఇమ్మీడియట్గా నెల రోజులు జరగకముందే, ఇది జూలై 2020, 28 జూలై 2020, ఇది 27 ఆగస్ట్ 2020, కరెక్ట్గా నెల రోజుల వ్యవధిలో ఏమంటుంది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు, అంతా తూచ్, నాకు లెటర్ నేను చూడలే, లెటర్ గురించి నాకు తెలియదు, అంతా తూచ్, నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా. ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా, సునీతక్కను అడుగుతా ఉన్నా, సిబిఐని కూడా అడుగుతా ఉన్నా. ఇది న్యాచురల్ జస్టిసా? సామాన్యుడికి ఇది సాధ్యమేనా? సిబిఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే నా వాంగ్మూలం అది కాదు, నేను అసలు చూడలే వినలే, దాని గురించి నాకు ఏమీ తెలియదంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డు చేస్తారా? నెల తిరగకుండానే వాంగ్మూలం, మళ్ళీ రెండో వాంగ్మూలం నాకేం తెలియదంటే రికార్డ్ చేశారు. మీ అందరికీ కాపీస్ ఇస్తున్నా, ఇప్పుడు మీ అందరికి కూడా 10 కాపీస్ మీ అందరికి ఇస్తా ఉన్నా. అండ్ అంటే ఈ మాదిరి దస్తగిరి కూడా ఇంకో నెల తర్వాత పోయి నాకేం సంబంధం లేదు అంటే అంతా తూచి నేను చెప్పింది అంటే అయిపోతుందా? తూచి అవుతుందా ఇది? అంటే ఏ రకంగా ఒక విచారణ సంస్థ, ఒక సునీతక్క, ఒక దస్తగిరి లాలూచి పెడితే ఏ రకంగా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ. ఇంకోటండి, ఆ వీడియో ఓపెన్ చేసి అంతకుముందు 4 minutes. ఇంకోటి, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే, ఇది కూడా వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోనే. ఇది కూడా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక 2 వారాలకు సునీతక్క ప్రెస్ మీట్ పెడుతుంది, 10 రోజుల్లోనే అనుకుంటా. ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తుంది, వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్, మీరే వినండి. ఎందుకు ఇట్లా జరుగుతుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్? నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో? ఈస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. లాస్ట్ couple of months or years he's been working extremely hard. ఏం పని చేస్తున్నారు? ఇస్ వర్కింగ్. అవినాష్ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు. ఇస్ వర్కింగ్ ఆన్ దట్. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో
is working on that. నాన్న చనిపోయింది 15th మార్నింగ్ అయితే 14th ఈవినింగ్ రాత్రి 10 గంటల వరకు కూడా జమ్మల్మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ గారితో, అక్కడ లోకల్ లీడర్, ట్రయింగ్ టు కన్విన్స్ అల్లే ప్రభావతమ్మ గారు ఆంటీ గారు టు సపోర్ట్ అవినాష్. దిస్ హ్యాస్ బీన్ హిస్ అజెండా, ట్రయింగ్ టు raise people's support so that Avinash would win in the elections. ఇది మన సొంతక్క మాట్లాడింది సరిగ్గా. ఎవరికి దగ్గర మనుషులు అంటే ఒకసారి మీరు ఆలోచించండి, గమనించండి. ఎవరికి దగ్గర వ్యక్తులు? వివేకం పెదనాన్న కుటుంబానికి అత్యంత ఆప్తులు. ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానంద రెడ్డి పెదనాన్నకు ఎర్రగంగిరెడ్డి ఎంత ఆప్తుడో, ఎంత దగ్గరవాడో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పాల్సిన పనిలా, మీ అందరికీ తెలుసు. అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి, ఈ నలుగురు ఆయన చనిపోకముందు 2 సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు, చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని, ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని, టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద. అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్నా, ఇది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలం. పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండొద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్. హూ శాంక్షన్డ్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్డ్ మీ లీవ్ అంటాడు. డిడ్ ఎనీ పర్సన్ ఇన్సిస్ట్ యూ టు గో ఆన్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ 2 or 3 times టు గో టు కాణిపాక్యం బై సౌభాగ్యమ్మ అండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు. అండ్ ఇతనే చెప్తాడు, ఇది వాంగ్మూలం అండి, నేను తయారు చేసింది కాదు, సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది. దీంట్లో స్పష్టంగా అతని వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయంటే చెప్తాను. దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి భోంచేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద సార్ అట్ హిస్ రెసిడెన్స్ every 2 or 3 days. On 2 occasions, I also saw Sunil Yadav and Umashankar Reddy and Gangireddy take breakfast with sir. ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలమే పండింటి రాజశేఖర్. ఇంకా చెప్తాడు చాలా ఇతను. ఇంకా కొన్ని పర్సనల్స్లోకి నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి. బట్ ఒకటైతే చెప్పాలనుకున్నా దీంట్లో నుంచి. ఇంకా డ్రైవర్ ప్రసాద్ది కూడా వాంగ్మూలం ఉంది, మీకు అందరికీ ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి. చివరి 2 సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం, పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది. అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ. పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితికి వచ్చే దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది. సర్స్ యాంగ్జైటీ అండ్ ఈగర్నెస్ టు రిసీవ్ మనీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఐ హర్డ్ హిమ్ టాక్ డెస్పరేట్లీ అబౌట్ మనీ. He is consuming excessive alcohol and cigarettes and also lies down on the stairs. Sometimes I carried Vivekananda sir inside his house. ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాడిని అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు. అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి ఎందుకు నిరాదరణకు గురి చేశారు? ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు? కేవలం వివేకానంద రెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహభాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి, షమీం గారికి, వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు. ఆయన చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు, వ్యాపారాల్లో నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు. ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు. జాయింట్ చెక్ పవర్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఈ మాదిరి ఆయన్ను పూర్తిగా బిగించారు. ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా సొంతక్కను స్పష్టంగా.
నరెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా. మరి ఈ రకంగా ఆయన డెస్పరేషన్లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సిగరెట్లు తాగి స్టైల్స్ మీద బయట పడిపోయే పరిస్థితి, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే, మీ ఓన్ వాంగ్మూలాల్లో కనిపిస్తూ ఉన్నాయంటే, ఏ రకంగా మీ తండ్రిని చివరి రోజుల్లో సంవత్సరాల్లో మీరు ఏ రకంగా 2-3 సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ రకంగా మనం చెప్పగలమనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. సో ఇటువంటి విచారణ, ఇటువంటి లోపభూయిష్టమైన విచారణ అడ్డం పెట్టుకొని సంవత్సరం రోజులుగా మా నాన్న లోపలేసినారు. దాదాపు 3 ఏళ్ళుగా 2.5 సంవత్సరాలుగా మరి శంకరన్న లోపలుండి ఈ మధ్య బెయిల్ మీద వచ్చారు. మరి ఈ రకంగా ఒక హియర్సే ఎవిడెన్స్ను బేస్ చేసుకొని గూగుల్ టేక్అవుట్ అంటారు. అది కూడా మీకు చెప్పాలా, నిన్న ప్రెస్ మీట్లో నేను చూసిన, నేను సహజంగా చూడను వీళ్ళ ప్రెస్ మీట్లు, నిన్నెందుకో చూసిన. గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడినారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ టేక్అవుట్ 2 ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది. పొరపాటున కూడా ఒకటి కాదు. గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్. గూగుల్ టేక్అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్ లొకేషన్ కాదు. గూగుల్ టేక్అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు. 20 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఫోన్లో వైఫై వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది, ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది. సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది, ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది. సో గూగుల్ టేక్అవుట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది 3 ఏళ్ల తర్వాత నువ్వు తీసింది అది, అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. సో ఆ రకమైనటువంటి లోపభూయిష్టమైన గూగుల్ టేక్అవుట్ని అడ్డం పెట్టుకొని, ఒకటి దస్తగిరి హియర్సే ఎవిడెన్స్ అండి. దస్తగిరితో స్వయంగా అవినాష్ రెడ్డో, భాస్కర్ రెడ్డో, శంకర్ రెడ్డి మాట్లాడని చెప్పాడు. నాకు ఎర్రగంగిరెడ్డి చెప్పాడు, పెద్దోళ్ళు వెనకలు ఉన్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి ఎర్రగంగిరెడ్డి, దట్ ఈస్ హియర్సే ఎవిడెన్స్. ఆడా ఈడా ఇన్నది అది, అదొక హియర్సే ఎవిడెన్స్. రెండోది గూగుల్ టేక్అవుట్, ఇందాక నేను చెప్పింది. ఈ గూగుల్ టేక్అవుట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందుల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరే ఉండొచ్చు 1000 మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే. సో అండ్ నోట్ దిస్ పాయింట్, ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. సో అటువంటి అండ్ 1 year బ్యాక్ ఫస్ట్ ఐఓ ఉన్నప్పుడు ఇదే గూగుల్ టేక్అవుట్ సునీల్ యాదవ్ ఫోన్లో నుంచి చేసినారు 2 years బ్యాక్. ఆ రోజు ఏం లోపం కనిపించలేదు వీళ్ళకు. రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది? రామ్ సింగ్ సునీతక్క కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది అంటే గూగుల్ టేక్అవుట్ను ఫ్యాబ్రికేట్ చేసినారా? పోనీ ఇది కూడా ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు. ఇందాక 4-5 ఉదాహరణలు చెప్పా, ఇంకో ఉదాహరణ చెప్తా. గూగుల్ టేక్అవుట్ గురించి వాళ్ళు కోర్టులో కౌంటర్ వేస్తారు, వాళ్ళు కోర్టులో అఫిడవిట్ వేశారు. నేను కూడా గూగుల్ టేక్అవుట్ గురించి స్పష్టంగా వాళ్ళు బాగా నమ్మే వాళ్ళ అప్రూవర్ దస్తగిరి స్టేట్మెంట్కు ఈ గూగుల్ టేక్అవుట్కు వ్యత్యాసం ఉంది. వాళ్ళు ఏమంటారు, 2:30-3 వరకు ఈ తతంగం అంతా జరిగింది ఆ ఇంట్లో అని చెప్తారు. మధ్యలో 1:50కి మా ఇంటికి వచ్చినట్టు చెప్తారు. అంటే వాళ్ళ ఓన్ అప్రూవర్ స్టేట్మెంటే వీళ్ళ గూగుల్ టేక్అవుట్ థియరీని డిస్ప్యూట్ చేస్తూ ఉంది. సో ఈ అంశం మేము కోర్టులో నేను కౌంటర్ అఫిడవిట్ వేసినప్పుడు వెంటనే మళ్ళీ దానికి ఏం చెప్పారు తెలుసా? మీ అందరూ చూసి ఉంటారు. దానికి కౌంటర్ మళ్ళీ సిబిఐ ఏమని వేసింది తెలుసా? లేదు మాది పొరపాటు, మేము కోర్టుకు సమర్పించింది. ఎందుకంటే వాళ్ళు పొరపాటును ఒప్పుకోలేదనుకోండి, వాళ్ళ అప్రూవర్ థియరీ దస్తగిరి చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకోవాల్సి వస్తుంది పొరపాటును ఒప్పుకోకుంటే. దాన్ని వాళ్ళు ఎలా కవరప్ చేసుకున్నారంటే కోర్టులో కౌంటర్ ఏమని వేశారంటే, లేదు మేము ఏదైతే సమయం మెన్షన్ చేసినామో కోర్టుకు వేసిన అఫిడవిట్లో అది గ్రీన్విచ్ మీన్ టైము, GMT గ్రీన్విచ్ మీన్ టైము, దానికి ఇండియన్ స్టాండర్డ్ టైం IST గన చూపాలంటే కనుక ఒక 5:30 గంట యాడ్ చేయాలని చెప్పి వాళ్ళే కౌంటర్ వేసినారు కోర్టుకు. సిబిఐ కౌంటర్ వేసింది. అంటే వాళ్ళ అలిగేషన్స్ను వాళ్ళే తప్పు పట్టుకున్నారు. అంటే దానికి అది GMTకి ISTకి మధ్య 5:30 గంట వ్యత్యాసం ఉంది. సో ఆ 5:30 గంట వ్యత్యాసం నేపథ్యంలో ఇంకా టైమింగ్సే మారిపోతాయి పూర్తిగా. సో ఇంత ఇల్లాజికల్ నిందలు వేసిన తర్వాత మేము కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మళ్ళీ 4 గడుచుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం. నేను కనీసం ఈ అరగంటలో మీకు 5-6 ఉదాహరణలు చెప్పా. ఏ రకంగా సిబిఐ సునీతక్క ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము. కానీ
ఒక అబద్ధాన్ని ఏం చేస్తే అది నిజమవుతుంది? అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమవుతుంది? అది నిజమయ్యే సమస్య లేదు, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వీళ్ళందరూ కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి ఏబిఎన్ రాధాకృష్ణకు తొత్తులుగా మారి వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు, ఏ రోజు కుంగిపోను. అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా, నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటికి వస్తుంది. సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళా రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా. ఎనీ క్వశ్చన్స్నా? గూగుల్ ఇది కదన్నా చెప్తాను. లెట్ మీ ఆన్సర్ నా కరెక్ట్. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. నేను ఆ ప్రెస్ మీట్లో ఇది కూడా అడిగింది, నేను మర్చిపోయిన ఆన్సర్ చేయడం. ఇదే కదా, దిస్ ఈజ్ ఇట్ కదా. అసలు ఇది ఏందో తెలుసా మీకు? దిస్ ఈజ్ మై వాట్సాప్ యాక్టివిటీ అండ్ ఎర్రగంగిరెడ్డిస్ వాట్సాప్ యాక్టివిటీ. నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. మార్చి 14 రాత్రి ఎందుకండి, నేను ఆ రోజు రాత్రి ఫస్ట్ జరిగింది చెప్తాను. నేను ఆ రోజు రాత్రి 10:30కో 11కో పండుకున్నా. పొద్దున్నే 5కి లేచిన. 6 గంటలు బాగా నిద్రపోయినా, 5కి లేచిన. స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎటువంటి డౌట్ లేకుండా మీ అందరికీ బల్ల గుద్ది చెప్తా ఉన్నా. నేను 6 గంటలు ఆ రోజు రాత్రి పండుకున్నా. అండ్ 5 o'clock 4:45కో 5కో రఫ్గా లేచింటా. ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంది అని క్వశ్చన్ మీది, అంతే కదన్నా? ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటంటేనా, దిస్ ఈజ్ నాట్ సిడిఆర్. ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడమో, గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడమో కాదు. ఇది నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడమో, గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడమో కాదు. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. నేను ఒక ప్రజాప్రతినిధిగా నా ఫోన్లో ఎన్నో గ్రూప్స్ ఉంటాయి. ఎన్నో పొలిటికల్, వైఎస్ఆర్సీపీ పులివెందల అని, వైఎస్ఆర్సీపీ మైదుకూరు అని, వైఎస్ఆర్సీపీ కడప అని రకరకాలైన గ్రూపులు ఉంటాయి నా ఫోన్లో. సో ఆ గ్రూపులు ఉన్న నేపథ్యంలో సహజంగానే మనం రాత్రి ఫోన్ పక్కన పెట్టి పండుకుంటాం. మనం పండుకున్న టైంలో కూడా మన ఫోన్కు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి. మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ యాక్టివిటీ ఉన్నట్టు. సపోజ్ 1:37 8వ సెకండ్కు అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్గా ఉండిందంటే నేను మేల్కొని చదువుతానట్టు కాదు అర్థం. నేను నిద్ర మేల్కొని నైట్ డ్యూటీ చేసి చదువుతానట్టు కాదు అర్థం. దాని అర్థం ఆ టైంలో నా ఫోన్కి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చిందని అర్థం. ఆల్ ఇన్కమింగ్ మెసేజెస్ వచ్చిన టైమింగ్స్ అంతే తప్ప ఆ టైంలో నేను మేల్కొని మెసేజ్లు చదువుతున్నానని పొరపాటున కూడా అర్థం కాదు. దీని మీద మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చిన, ఒక నోట్ ఇస్తున్నా. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. దీన్ని కూడా మసిపూసి దీన్ని ఏదో ఇన్కమింగ్ కాల్, అవుట్ గోయింగ్ కాల్ మాదిరి చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అంటే అవినాష్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి టైం స్టాంపులు మీరు తీసినారు కదా, వాట్సాప్ టైం స్టాంపులు. ఆ రోజు రాత్రి పులివెందుల్లో ఒక 50,000 మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే, ఉదాహరణకు 50,000 మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే పులివెందుల్లో కనీసము తక్కువలో తక్కువ ఒక 30,000 మందికి నైట్ టైం వాట్సాప్ యాక్టివిటీ ఇట్లా ఈ రకంగానే ఉండింటుంది. అంటే 30,000 మంది కుట్రదారులేనా? ఏంది అసలు? లాజిక్ ఉండాలి కదా. అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూటు ఇంత నీచమైన అలిగేషన్స్, ఇంత బేస్లెస్ సెన్స్లెస్ అలిగేషన్స్ చేయడము, దాన్ని పట్టుకొని మా పీపీటీ పెట్టి మసిపూసే కార్యక్రమం. ఏంది అలిగేషన్స్? కొంచెం అర్థం, ఎవరితో అన్నా టెక్నికల్ ఎక్స్పర్ట్తో అన్నా మాట్లాడితే అర్థమవుతుంది. మనం పండుకున్నప్పుడు కూడా మనకు మెసేజ్లు వస్తే కన్నా బ్యాక్గ్రౌండ్లో వాట్సాప్ యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తుంది ఆ టైం స్టాంప్లో. దట్ ఇన్ ద సెన్స్ నేను మేల్కొని చదువుతానట్టు కానే కాదు అది అర్థం. అండ్ టు బీ వెరీ క్లియర్, ఎవరితో అయినా వెరిఫై చేసుకోమని చెప్పండి. ఆ రోజు రాత్రి ఒక 6 hours నా ఫోన్ ఐడియల్గా ఉండింటుంది, నేను పండుకున్నా కాబట్టి. అండ్ పొరపాటున కూడా అవుట్ గోయింగ్ మెసేజ్ పోయిండే ఛాన్సే లేదు. కారణం ఏంటంటే ఓన్లీ ఇన్కమింగ్ మెసేజెస్ను ఎవరు నిలవరించలేరు. ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ మెసేజెస్ రాకుండా ఆపగలమన్నా వస్తాయి కదా సహజంగానే. బట్ దట్టు ఎర్రగంగిరెడ్డి నుంచి నాకు ఎటువంటి ఇన్కమింగ్ మెసేజ్ రాలేదు. మళ్ళీ అది కూడా క్లియర్గా చెప్తున్నా. నాకు ఆ రోజు రాత్రి ఒక 10 మెసేజ్లు వచ్చిండొచ్చు, వివిధ గ్రూప్స్లో ఉంటాం కాబట్టి
పార్టీకి సంబంధించి రకరకాలైన మెసేజ్లు వచ్చిండొచ్చు, తప్పేముంది దాంట్లో? వాట్సాప్ యాక్టివిటీ ఉంటే తప్పు చేసినట్ట? ఏంది అసలు ఈ విమర్శలేంది, ఈ నిందలేంది? అసలు నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్లో కానీ, నేను చెప్పిన ఆ గూగుల్ టేక్అవుట్లో కానీ, ఇందాక చెప్పిన ఈ వాట్సాప్ యాక్టివిటీలో కానీ ఏమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి. కొంచెమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు ఆలోచించండి. మీ విజ్ఞతగా నేను వదిలేస్తాను, వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తాను, నన్ను విమర్శించే వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తాను. ఎంత నీచమంటే ఈ 3 ఏళ్ళుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారంటే, ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారంటే, మా కుటుంబం ఎంత సఫర్ అయిందంటే, మా నాన్న వయసు 74 ఏళ్ళు, లోపల జైల్లో మగ్గుతాడు సమస్యలతో. ఆయన ఏం కర్మ పాపం, ఏం తప్పు చేసినాడని ఈ రోజుకి ఆయన ఒకే ప్రశ్న, నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయాలని, నాకేంది ఈ కర్మ అని బాధపడతాడు. పులివెందుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం చేయలే. అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపలేసినారు. ఆ ఉదయ్ అనే పిల్లోడు, వాని మీద అలిగేషన్ ఏంది, మధ్యరాత్రి 4 గంటలకు రోడ్లో తిరుగుతున్నాడంట. రోడ్లో తిరిగితే ఏమి, రోడ్లో తిరిగితే కేసులో ఇరికిచ్చేస్తారా? ఏమన్నా అలిగేషన్స్ అండి? అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని, ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు. ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు. చాలా ఇబ్బందులకు, చాలా నరక యాతనకు గురి చేసినారు మమ్మల్ని. అయినా ఐ స్టిల్ సే, ఇంత అనుభవించిన తర్వాత కూడా, ఏ తప్పు లేకుండా ఇంత అనుభవించిన తర్వాత కూడా చెప్తున్నా, ఎవడో అంటాడు యాంటిసిపేటరీ బెయిల్ వస్తే నాకు పెద్ద రిలీఫ్ అని. ఏందా రిలీఫ్? నేను ఏమైనా చేసింటే కదా నాకు రిలీఫ్. నేను నరకం అనుభవిస్తాను. నాకు అది రిలీఫ్ ఎట్లయితుంది? నాకు సంబంధమే లేదు ఆ కేసుతో. యాంటిసిపేటరీ బెయిల్ వస్తే అది రిలీఫ్ వచ్చినట్టంట. ఇది నోటికి వచ్చింది మాట్లాడతారు. సాక్ష్యాలు తారుమారయ్యాయనేది నిర్ధారిస్తుంది సిబిఐ. మీరు వెళ్ళే సమయానికి 9 మంది అక్కడ ఉన్నారని మీరు చెప్తున్నారు. 9 మందిలో ఎవరు కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు, తలుపులు వేసేసి చేశారు. మీరు వెళ్ళిన తర్వాత ఈ సాక్ష్యాలు తారుమారు ప్రక్రియ జరిగింది అంటున్నారు. ఆ 9 మందిలో ఎవరైనా చేసింటారని లేదు. లెట్ మీ బీ వెరీ క్లియర్ టు ఆన్సర్. మనము 6:30కి పోయినాం. ఇందాక నేను చెప్పినట్టు 6:30కి పోయినాం. 7:10 వరకు వాళ్ళ సిబిఐ రికార్డు ప్రకారం కూడా 7:10 వరకు ఎర్రగంగిరెడ్డి, శంకరయ్య సిఐ వీళ్ళందరూ వచ్చే వరకు కూడా దట్ సీన్ ఆఫ్ క్రైమ్ వాజ్ ఇంటాక్ట్. పోలీసులకు ఎవరు ఇన్ఫార్మ్ చేసింది? నేను. వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది. మర్డర్ అని తెలిసి, లెటర్ ఉందని తెలిసి, ఆయన డెత్ నోట్ ఉందని తెలిసి వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది. వాళ్ళ డ్యూటీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నిర్వర్తించలేదు. సునీతక్క, రాజశేఖర్ అండ్ శివప్రకాష్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. 7:10కు గంగిరెడ్డి వచ్చిన తర్వాత ఈ తతంగం జరిగిందనేది సిబిఐ కేసులో కూడా ఉండేది. నా ప్రశ్న ఏంటంటే, అవినాష్ రెడ్డికి అటువంటి తప్పుడు ఉద్దేశాలు ఉంటే అవినాష్ రెడ్డి పోయింది 6:30కి. 7:10 వరకు ఏం చేస్తాడబ్బా అవినాష్ రెడ్డి అక్కడ? అంటే నేను పోయినప్పుడు ఇట్ వాజ్ వెరీ సింపుల్ అట్మాస్ఫియర్. లోపల 5 మంది, లోపల బయట 4, 9 మంది. 7:10కి కొన్ని 100 మంది ఉన్నారు కదా. అసలు గంగిరెడ్డికి ఫోన్ చేసిందే శివప్రకాష్ రెడ్డి కదా. అసలు గంగిరెడ్డి రాకుంటే అది ఉండేదే కాదేమో, అసలు స్క్రీనింగే జరిగిండేది కాదేమో బహుశా. సో సింపుల్. నేను పూర్తిగా బయటే ఉన్నాను. నేను సిబిఐలో నేను దాదాపు 12 సార్లు నన్ను వివిధ సందర్భాల్లో విచారణకు పిలిచింది. పోయిన ప్రతిసారి ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. చివరిలో డెడ్ బాడీని బయటికి తెచ్చేటప్పుడు మాత్రం నేను లోపలికి వెళ్ళాను. నేను అక్కడ చెప్పింది ఇక్కడ మీకు చెప్తా ఉండేది అది. వాళ్ళు అడిగే ఉద్దేశం ఏంటంటే, ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మీరు అప్పటికి, మీకు అంతా తెలుసు. అక్కడ అది మర్డర్ అనే నిర్ధారణ కూడా మీరు అప్పటికే వచ్చారు. మరి దాన్ని ఆ సీన్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి ఏంటి? అందులో మీరు చెప్తే కాదని వాళ్ళు ఎవరు లేరు. కాదని లోపలి చెప్తాను. ఎర్రగంగిరెడ్డి హౌ క్లోజ్ హీ ఈజ్ టు వివేకం ప్రధాన అనేది నేను చెప్పాల్సిన పని లేదు. అంటే మేమందరికంటే కూడా ఎర్రగంగిరెడ్డి ఈజ్ క్వైట్ క్లోజ్ టు వివేకం ప్రధాన. రెండోది నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ హార్ట్ అటాక్ థియరీ గురించి మీరు ఇండైరెక్ట్గా నన్ను అడుగుతున్నారు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అది మా స్టేట్మెంట్. హార్ట్ అటాక్ థియరీ మా దగ్గర నుంచి రాలేదండి పొరపాటున కూడా. ఇన్ఫ్యాక్ట్ సునీతక్క సిబిఐ చాలా మందితో తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ట్రై చేసినారు.
చివరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవో, వాళ్ళ దగ్గర ఉండే ఎర్రంరెడ్డిపల్లె జగదీష్ రెడ్డో, లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవి కొడుకో ఇట్టటోళ్ళతో, ఇంట్లో పనిచేసే వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ, లేకుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి గురైన వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ, వాస్తవంగా అయితే చాలా మందితో తప్పుడు వాంగ్మూలాలు, ఈ శశికళ అండ్ కో ఉన్నారు కదా నలుగురు, వాళ్ళతో సిబిఐ తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళని పిలిచి, అవినాష్ రెడ్డి మీరు గేట్ దగ్గర నిలబడుకుంటే వివేకం సార్ హార్ట్ అటాక్ చనిపోయినట్టు చెప్పమని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు, ప్రెజర్ పెట్టినారు వాళ్ళను, శశికళ అక్క వాళ్ళను, గేట్ దగ్గర ఉన్న వాళ్ళను. బట్ ఆయన మాకు అట్లా చెప్పలే, మేము చెప్పము అని. ఇంకొక వ్యక్తి గేట్ దగ్గర హిమకుంట్ల వాసి, నేను సిబిఐలో పేరు కూడా చెప్పిన, ఆ వ్యక్తి గేట్ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడి లోపల పోతాడు. నేను ఆ వ్యక్తి పేరు కూడా సిబిఐలో చెప్పిన. ఆ వ్యక్తి ఇంటికి సునీతక్క, రాజశేఖర్ 2 సార్లు పోయినారు. అన్న నువ్వు మా నాన్నకు బాగా, హిమకుంట్ల గ్రామవాసి, అన్న నువ్వు మా నాన్నకు మంచి శిష్యుడివి, నువ్వు మా నాన్న ఈ రకంగా చనిపోయినాడు, నువ్వు సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలన్నా అన్నారు. లేదమ్మా నేను ఉన్నట్టు చెప్పమంటే ఎక్కడైనా చెప్తామ్మా, మేము చెప్పినట్టు చెప్పాలా ఆయన మీద ప్రభావితం. ఏంది అంటే అవినాష్ నీకు గుండెపోటు అని చెప్పినాడని చెప్పాలన్నా నువ్వు అని. ఎందుకు ఇంత తాపత్రయం అవినాష్ మీద ఈ కేసు గుండెపోటుని తోయడానికి? మీకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఏమంత తాపత్రయము? నేను అడుగుతున్నా ఒకటి సింపుల్గా, ఇది ఇందాక మన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తను చెప్పింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన 1-2 వారాల లోపల ఛేదిస్తేనే ఛేదించినట్టు, ఆలస్యం అయ్యే కొద్దీ ఛేదించడం కష్టము అని చెప్పింది. కరెక్టా? మీరు కూడా విన్నారు కదన్నా. మరి అదే మా సునీతక్క, అదే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి 15, 2019 సిట్కి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలున్నాయి, బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము. ఇది ఎవరండి? అవినాష్ రెడ్డి కాదు చెప్పింది, నర్రెడ్డి సునీత గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళు సిట్కి ఇచ్చిన వాంగ్మూలం ఇది. సో ఇట్ వాస్ దేర్ థియరీ అని చెప్తా ఉన్నా స్పష్టంగా. అండ్ యాడెడ్ టు దట్ దీనికి సబ్సిక్వెంట్గా కంటిన్యూయేషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తా. వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు, శివప్రకాష్ రెడ్డి గారు, సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది. ఇందాక నేను చదివి వినిపించింది సునీతక్కది, రాజశేఖర్ వాళ్ళ ఇద్దరు స్టేట్మెంట్లో ఉంది. హార్ట్ అటాక్, స్టంటు, కింద పడినాడు, తల గాయమైంది. ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంటు స్పష్టంగా చెప్తాడు. శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరు కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినట్టు మీరు వినండి. అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి, ప్రకాశ్లను ప్రశ్నించారు. ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు. వివేకానంద రెడ్డి మార్చి 15 నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది. ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు, శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా బాధాకరంగా. ఎందుకు నా ఇట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని, స్టంట్ వేసినారని, వామిటింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. ఈరోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. మీకు పరమేశ్వరరెడ్డి తెలుసా, రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయము, ఇంకా ఎలా జరిగిండొచ్చు అని వివిధ ప్రశ్నలు వేసినప్పుడు ఒకటే చెప్పిన, మీ అందరికీ మనసాక్షి తెలుసు, మనసాక్షి తెలుసు. విన్నారు కదా స్పష్టంగా. నాతో బావ చనిపోయినాడు, అర్జెంటుగా ఇంటికి పో. ఆయన వాంగ్మూలంలో కూడా అదే ఉంది. ఏంది అంకుల్ మీరు మాట్లాడేది అంటే, అవునమ్మా అని కొంచెం వీపింగ్ టోన్తో మాట్లాడాను. అర్జెంటుగా పోమ్మా, మేము ఎవరం లేము. సో ఇమీడియట్గా పోయినాం ఇంటికి.
దట్స్ వాట్, నేను రీజన్ ఏం చెప్పలేదు. నేను అదే నా వాంగ్మూలంలో ఉంది, అదే తన వాంగ్మూలంలో కూడా ఉంది. మీరు చూస్తే అర్థమవుతుంది. శివప్రకాష్ రెడ్డి వాంగ్మూలం లోపల చూసాక పోలీస్కి మీరే ఫస్ట్ కాల్ చేశారు. నేనే ఫోన్ చేసినాను. పోలీస్కి ఏమైనా నా క్వశ్చన్ కూడా అదేనా, ఇంత జరిగిన తర్వాత అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత, చంపబడ్డాడని తెలిసిన తర్వాత, డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంటు సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న. ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి 100% మర్డర్ అని తెలిసింది. ఆ లెటర్ మూలకంగా వివేకానంద రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికే. ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు 6:30 కల్లా. సో హ్యావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్, వై డెడ్ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ పోలీస్? నేను ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా వివేకానంద రెడ్డి గారు చనిపోయినారు, చాలా రక్తం ఉంది, తొందరగా రండి. దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్. బెడ్రూమ్లో బాత్రూంలో చాలా రక్తం ఉంది, వెంటనే రండి. నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు. నేను స్పష్టంగా చెప్పిన, గతంలో కూడా చెప్పిన, యూ కెన్ చెక్. నా సునీతమ్మ మాట్లాడిన ప్రతిసారి కూడా పై స్థాయిలో విచారణ జరపాలంటే తప్పనిసరిగా అవినాష్ బీజేపీలో పోతారని ఒక కామెంట్ వచ్చింది. ఎందుకు ఆ రాజకీయపరమైన అంశం? ఇది జోక్ ఆఫ్ ద సెంచరీ. అవినాష్ రెడ్డి బీజేపీలో పోవడం జోక్ ఆఫ్ ద సెంచరీ. ఇంకొక 7 జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు. ఎందుకు ఊరికి ఆమె కావచ్చు, ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది. మా పులివెందుల్లో టీడీపీ ఆయన క్యాండిడేట్ ఏం పేరు, ఆయన పేరు రవి అనే అతన్ని, అదేవిధంగా దస్తగిరి అనే అతన్ని, వీళ్ళందరూ కిరాయి మైకులు. వీళ్ళతో ఏంటంటే చెప్పిస్తా అంటారు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి. సో బేసికలీ ఇట్ ఈస్ బేస్లెస్. ఎందుకు అసలు అటువంటి అయోటా ఆఫ్ డౌట్ రావడమే ఆశ్చర్యంగా ఉంది. కొత్తగా ఇంకో పొలిటికల్ ఆస్పెక్ట్ ముందుకు తీసుకొచ్చారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే పులివెందుల సీట్ బై ఎలక్షన్ మీ ఫాదర్ అడిగారు, అది కుదరదని అప్పుడు ఒక గొడవ అయిందని చెప్పి షర్మిల న్యూ ఇష్యూస్. ఇవన్నీ 2011లోనే షర్మిలకి ఎందుకు చెప్పాలా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2009లో కదా, ఎందుకు చెప్పాలా? 2023, 24లో ఎందుకు చెప్తా ఉంది? కామన్ సెన్స్. ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల బుర్రలను ఖరాబ్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడం, పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మా నాన్న ఎప్పుడు నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉండింది. ఇంతకుముందు ఉప సర్పంచ్గా పులివెందులకు ఉన్నాడు. తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటా వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా నాన్న నువ్వు ఉండు వేములకు జెడ్పీటీసీగా అంటే పులివెందులకు వేములకు అప్పుడు జెడ్పీటీసీగా ఉన్నాడు అంతే. ఇంక ఎప్పుడు వేములకు. సో ఎప్పుడు ఇంకా పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు. ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని. అంటే వీళ్ళు చెప్పేది ఎప్పటి నుంచో ఫ్యామిలీకి డెకేడ్స్ నుంచి 2 ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు. అంటే మా నాన్న వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసము ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, ఎంపీ, ఎన్నోసార్లు వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు, కష్టపడినాడు. మా నాన్న కూడా పులివెందుల్లో ఒక 2-3 మండలాలు చూసుకుంటా అన్నాడు. సో ఈ సడన్గా ఈరోజు వచ్చి మా ఎన్నో డెకేడ్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంత విభేదాలు ఉంటే ఏంటికి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు మీరే కదా చేసింది నాకు ఫస్ట్ ఫోన్ ఏంటికి చేసినట్టు? అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా. సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి, అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా వివేకం సారు చనిపోయే రోజు కూడా నా కోసం పనిచేసినాడు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు. చనిపోయే రోజు 2014 చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి. డెకేడ్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు చెప్తా ఉన్నారు. కానీ వివేకం సార్ పాపం ఎప్పుడూ అట్లా లేడు. 2014 ప్రచారం చివరి రోజు వేంపల్లి టౌన్లో తిరిగినాం. మీ దగ్గర పాత వీడియోలు ఉంటే తీసి చూడండి. వేంపల్లి టౌన్లో 3 గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అడ్ రోడ్లో ఆయన ప్రసంగించినాడు. ఆ 3 గంటల ర్యాలీలో కావచ్చు, అడ్ రోడ్లో కావచ్చు, ఆయన ఒక 10 సార్లు చెప్పినాడు నా 2 కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి, రామలక్ష్మణ్ను గెలిపిండి అని 10 సార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో. ఇష్టం లేకుండా చెప్తారా? అట్లా సాధ్యమా మనిషికి చెప్పడం? అట్లా మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే చివరి రోజు కూడా ఇందాక సుంతక్క మాట్లాడిన చనిపోయిన తర్వాత 10 రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించా. ఏమని చెప్పింది? వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది. చివరి రోజుల్లో
అవినాష్ గెలుపు కోసము, జగనన్న గెలుపు కోసము తిరుగుతూ ఉన్నారని చెప్పింది స్పష్టంగా. నేను సునీతక్కను సిబిఐని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మడూరు గ్రామంలో 300 ఇల్లు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు. చాపాడు మండలం మడూరు గ్రామంలో 300 ఇల్లు డోర్ టు డోర్ పెదనాన్న తిరిగినాడు ఆ రోజు, వివేకం పెదనాన్న. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు. కింద రఘురామరెడ్డి ఎమ్మెల్యే ఫోటో, కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు. 300 ఇల్లు తిరిగినాడు. ఎంపీగా నన్ను గెలిపిమని, ఎమ్మెల్యేగా రఘురామరెడ్డి గారిని గెలిపిమని. అంటే నా కోసం తిరిగి గెలిపిమని అడిగే వ్యక్తితో ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్ను మోటివ్గా చూపిస్తున్నారో అర్థం కావడం. అంటే లాజిక్ లేదు, సెన్స్ లేదు. అండ్ తిరగడమే కాదు. సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా, ఆ 300 గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో మీరు? వివేకానంద రెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ కానీ సునీతక్క కానీ పోయి అడిగినారా? ఒక్కరినన్నా అడగల. ఎందుకు అడగల? వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కాబట్టి. సింపుల్. రెండోది, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విమర్శ చేస్తారు. 834 మంది ఓటర్లు ఉన్నారు అబ్బా ఎమ్మెల్సీలో ఏదో బ్యాక్ స్టాప్ చేసినామని నిందేసినారు. అంటే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఆర్ఫన్ అన్నట్టు ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రకంగా నిందలు పడతాయి అనుకోండి. ఇంత సిన్సియర్గా పనిచేసినా పడతాయి అనుకోండి. అయితే ఆ రకంగా నిందేసిన తర్వాత 830 ఎందుకు గాను సిబిఐ కేవలం సునీతకు అలిగేషన్ చేయడమే కానీ కనీసం ఒక్క ఓటర్నన్నా పిలిచి సిబిఐ అవినాష్ మాకు అట్లా చేయమన్నాడు, బ్యాక్ స్టాప్ చేయమన్నాడు అని చెప్పించినారు. ఫోన్ గెలిచిన బీటెక్ రవే లాస్ట్కి చెప్పలేదు కదండి. బీటెక్ రవి చెప్పాలి కదా, నా గెలుపుకు కారణం అవినాష్ అని చెప్పాలి కదా. ఆ పక్క బ్యాక్ స్టాప్ చేసింటే నేను గెలిచినా అని చెప్పాలి కదా. టిల్ డేట్ ఆయనే చెప్పలేదు కదండి కనీసము. మీ నాన్న మీద అనైతికంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి ఈరోజు మీకు మంచోడు, ఒక కిరాయి మైక్. ఈరోజు మీ నాన్న కోసం ఎన్నో ఎలక్షన్లు కష్టపడి పనిచేసిన మేము ఈరోజు మాతో విభేదాలు ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫర్ ద పాస్ట్ డికేడ్స్ అని చెప్పి మా మీద అంటారు. లాజిక్ ఉందా, సెన్స్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. సిబిఐ కూడా ఎందుకైనా మడూరులో 300 ఇల్లు పెదనాన్ని తిరిగితే 300 గడపల్లో ఒక్కరిని కూడా పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే? ఎందుకు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 834 ఓటర్లు ఉంటే ఎందుకు కానీ ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేట్ చేయలే? ఆ రోజు ఉదయం జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి పార్టీ జాయినింగ్ నేను ఇంటికి పోవాలా, ఎందుకు కానీ కొండారెడ్డిని కానీ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళని కానీ ఒక్కరిని కూడా పిలిచి ఆ రోజు ఎంపీ రావాల్సి ఉందా లేదా అనేది ఒక్కరిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే? దిస్ ఈజ్ లోపభూయిష్టమైన ఇన్వెస్టిగేషన్, ఫాల్స్ ఇన్వెస్టిగేషన్. ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్, నేను ఎన్నో లోపాలు మీ ముందు ఇప్పుడు ఎత్తి చూపిన, ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ను బేస్ చేసుకొని మనుషులను టార్గెట్ చేసి సంవత్సరాలు మనుషుల్ని లోపలేసే ఇది జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించండి. న్యాచురల్ జస్టిస్ అనేది నిజంగా సామాన్యుడు సునీతక్క మాదిరి ఒక మాదిరి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళా పోయి నెల తర్వాత పోయి నా అది కాదు నేను మర్చిపోయినా తూచి అంటే ఒప్పుకుంటారు. ఇంకొకరైతే సామాన్యుడికి సాధ్యమా? అది మా సునీతక్క లాంటి వాళ్ళకు సాధ్యం. అది దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా? మా సునీతక్కకు సిపిఐకి అయితే సాధ్యం. కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా, తప్పకుండా 100% ఎటువంటిది ఈ కేసులో పసే లేదు. ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు, నేను చెప్పిన గూగుల్ టేక్అవుట్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ టైం స్టాంప్స్ కావచ్చు, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు, అంతా అజంప్టివ్, ప్రిజంప్టివ్, క్రియేటివ్, నో ఫ్యాక్ట్స్. సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, వివేకానంద రెడ్డి గారి ఆశీస్సులు, వీళ్ళు అన్యాయంగా అక్రమంగా జైల్లో వేసిన మా తండ్రి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు జగనన్నకు నాకు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా గట్టిగా నేను తెలియజేస్తాను. వివేకా మర్డర్ కేసు ఒక మేజర్ పోల్ ఇష్యూగా కడప పార్లమెంట్లో ఇట్ హస్ కమ్ అప్. అండ్ వన్ సైడ్ మీ సిస్టర్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు మీకు ఓటు వేయొద్దని. ఒక 1 వీక్ క్యాంపెయిన్ తర్వాత మిమ్మల్ని మార్చబోతున్నారు అన్న ఒక ఆస్పెక్ట్ కూడా తెచ్చారు. సో ఇస్ ఇట్ ట్రూ? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ, హౌ ఇస్ దిస్ వివేకా కేస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ పోల్ ప్రాస్పెక్ట్స్ ఇన్ యువర్ థర్డ్ అటెంప్ట్? ఒకటేనా పాపం ఆ విషయంలో మా షర్మిలకు అట్లా అనింది కాబట్టి మా షర్మిలకును సునీతకును తప్పబట్టాల్సిన పని లేదు. వాళ్లకు రాధాకృష్ణ గారు ఏ స్క్రిప్ట్ పంపిస్తే బహుశా అది చదివేసి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని అపార్థం చేసుకోవాల్సిన పని లేదు. ఆ కేసులో నా పాత్ర లేదనేది ఎంత వాస్తవమో
ఎంపీ టికెట్ నన్ను మార్చరనేది కూడా అంతే వాస్తవం. ఓకే, వాళ్ళు ఏమైనా అనొచ్చండి, ఈరోజు వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. నేను ఇందాక చెప్పినా కదా, ఐ హావ్ మెన్షన్డ్ ఈ విచారణ ఎలా జరిగిందో, ఏ రకంగా చీకటి ఒప్పందము, ఏ రకంగా లాలూచి పడ్డారు విచారణ సంస్థ, సునీతక్క, దస్తగిరి, ఏ రకంగా ఈ విచారణ జరిగిందనేది మీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇంత స్పష్టంగా చెప్పిన. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అన్న, ఆయన ఆత్మకు, వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలంటే అవినాష్ రెడ్డి గెలిస్తేనే అది చేకూరుతుంది. అది మనస్ఫూర్తిగా చెప్పండి. ఎందుకంటే అంటే నువ్వు ఎవరితోనో, రాజశేఖర రెడ్డి గారి కూతురు, రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడిస్తే కన్నా అందరం సంతోషిస్తాం, మీరు సంతోషిస్తా, నేను సంతోషిస్తా. కానీ రాజశేఖర రెడ్డి గారి కూతురు, వివేకానంద రెడ్డి గారి కూతురు, చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి లేకుంటే రాధాకృష్ణ అడుగుజాడల్లో నడిస్తే వాళ్ళని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో బేసికల్లీ ఈరోజు షర్మిలక్క కావచ్చు, సునీతక్క కావచ్చు, దే ఆర్ వాకింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ రాధాకృష్ణ. సో వాళ్ళు మాట్లాడే మాటలను ప్రజలు అసలు పట్టించుకోవడం లేదు, ప్రజలు అసలు దాన్ని స్వీకరించడం లేదు. అసలు ఎంత ఆవేశంగా, ఎంత కోపంగా, నాకు ఆశ్చర్యం వేశారు. ఎందుకబ్బా నా మీద ఇంత ద్వేషము, ఇంత ఈర్ష్య, ఇంత ఓరలేనితనం నా మీద అని చెప్పి నాకే ఆశ్చర్యం వేశారు. నాకంటే బాగా వాళ్ళకి తెలుసు నా తప్పు లేదని వాళ్ళకి తెలుసు. కేవలం ఇవన్నీ ఇందాక నేను చెప్పినట్టు ప్రిజంప్టివ్, అజంప్టివ్, క్రియేటివ్ అంతా ఇయే తప్ప, అలిగేషన్సే తప్ప, దెర్ ఆర్ నో ఫ్యాక్ట్స్. ఇటువంటిది నన్ను ఇంత ఘోరంగా ద్వేషిస్తుంటారే, నేను ఏం తప్పు చేసినా వాళ్ళకు, నేను వాళ్ళకంటే 11 ఏళ్ళు 12 ఏళ్ళు వయసులో చిన్న, నేను ఏం పాపం చేసినా నన్ను ఎందుకు వాళ్ళు ఇంత ఘోరంగా ద్వేషిస్తుంటారో నాకైతే ఇట్స్ $1 million క్వశ్చన్ టు మీ. మున్సిపాలిటీలో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఫీల్ అయ్యి వివేకానంద రెడ్డి గారు మీ తండ్రి గారితో గొడవ పడినారు అనేది ప్రచారం. ఇదంతా చెప్తున్నా కదన్నా, ఇదంతా ఈ అప్రూవర్ కట్టుకథలో భాగంగా పుట్టించిన స్టోరీని. ఏ రోజు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో డిఫీట్ తర్వాత నాన్న మీద కోప్పడిన దాఖలాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే మీరు పులివెందుల మున్సిపాలిటీలో, పులివెందుల నియోజకవర్గంలో తక్కువ వచ్చినాయి మీరు ఏదైతే అంటున్నారో దట్ ఈస్ ఫాల్స్, బేస్లెస్. ఇప్పటిదాకా మీరు చెప్పిన వీళ్ళు చేసిన బేస్లెస్ అలిగేషన్స్లో ఇదొకటి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల కౌంటింగ్ ఎట్ట జరుగుతుందన్నా? 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి కదన్నా, కడప అండ్ జమ్మమడుగు, అంతే కదా? ఆ రోజు 2017లో కడప జమ్మమడుగు 2 పోలింగ్ బూత్స్లో వేసిన ఓట్లన్నీ 834 ఓట్లు కలిపి కౌంటింగ్లో ఎంచుతారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చినాయో భగవంతుడికి తప్ప మరెవరికి తెలియదు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు అభ్యర్థికి వచ్చినాయో, ఎందుకంటే వచ్చిన 10 నియోజకవర్గాల ఓట్లు మిక్స్ చేసిన తర్వాతనే కౌంటింగ్ హాల్లోకి పోతే కౌంటింగ్ హాల్లో ప్రతి ఓటు ఈ రకంగా తీసి ఎంచుతారు. సో ఏ కాన్స్టెన్సీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి పలానా అభ్యర్థికి అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే. మరి కానీ వీళ్ళు అలిగేషన్ ఏముందన్న, ఏమైనా అనొచ్చు. అంటే 9 నియోజకవర్గాల్లో బాగా వచ్చినాయంట, 10 పులివెందులలో మాత్రం తక్కువ వచ్చినాయంటే ఎంత అన్యాయం. నన్నే కాదు, పులివెందుల ఓటర్లను కూడా మీరు అవమానపరుస్తున్నారు అట్లా మాట్లాడేట. తప్పు. నన్ను అవమానిస్తే పర్వాలే, పులివెందుల ఓటర్లను అవమానించాకండి. అట్లెవరు మీకు అట్లా చేయలే. మీరు చూసినారా ఎన్నిక? మీరందరూ స్పష్టంగా చూసినారన్నా ఎన్నిక ఎలా జరిగిందో. ప్రత్యేక విమానాలు కడప ఎయిర్పోర్ట్ నుంచి పాండిచేరికి ప్రత్యేక విమానాల్లో 4-5 ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కొని ఒక 4 కోసం విమానం పెట్టి ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షలు డబ్బు ఇచ్చి తరలిచ్చి అక్కడ మళ్ళీ కోడ్ సిస్టమ్ పెట్టి కోడ్ సిస్టమ్ కూడా మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ కోడ్ సిస్టమ్ పనిచేసింది. నేను పోలింగ్ రోజు జేసీ గారిని కలిసి, అప్పుడున్న జేసీ శ్వేత మేడం ఉన్నారు, ఆమెను కలిసి కోడ్ సిస్టమ్ ఈ రకంగా ఉంది మేడం, ఇట్లా బయటికి టాక్ వచ్చింది ఈరోజే, కోడ్ సిస్టమ్ కన్నా అమలైతే ఓటర్ల యొక్క ఐడెంటిటీ ప్రొటెక్ట్ కాదు, ఓటరు ఏ పార్టీకి ఓటు వేసినాడు అనేది ఐడెంటిటీ కన్నా బయటకు వస్తే కన్నా అది వాళ్ళకి నష్టం కదా. ఓటర్ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత. సో నేను పోయి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆమె మీరు ఇంత చదువుకున్నారు, మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఎంపీ గారు, ఇది సీక్రెట్ ఓటింగ్ కదా, ఎలా బయటకు వస్తుందంటే ఆమెకు నేను వివరించిన. నీట్గా పెన్ను పేపర్ తీసుకొని నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రకంగా ఈ కోడ్ సిస్టమ్ వలన మోసం జరిగే అవకాశం ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. తర్వాత దీనికి రెమెడీ ఏంది అని అడిగినాం.
అని ఆమె నన్ను అడిగింది. రెమెడీ ఏంటంటే కౌంటింగ్ హాల్లోకి పెన్ను పేపర్ అలో చేయొద్దని చెప్పినాను. నేను అదే రెమెడీ ఆమెకి ఇచ్చిన. ఆమె తర్వాత కలెక్టర్తో మాట్లాడింది, కానీ హ్యాండ్బుక్లో ఆ రకంగా ఎక్కడ రూల్ లేదని చెప్పి షీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఈ కోడ్కి సంబంధించి హ్యాండ్బుక్లో ఎక్కడ ఎలక్షన్ ఇచ్చిన హ్యాండ్బుక్ మాన్యువల్లో ఎక్కడ ఈ రకంగా లేదు కాబట్టి ఆమె ఏం చేయలేకపోయింది. బట్ అయితే కోడ్ ప్రవేశపెట్టినారు, ప్రత్యేక విమానాలు పెట్టినారు, ఒక్కొక్క ఓటరుకు 20-30 లక్షలు డబ్బులు ఇచ్చినారు. డబ్బులు ఇచ్చి కోడ్ కూడా ఇచ్చారు. ఈ కోడ్ కౌంటింగ్ రోజు మాకన్నా రిఫ్లెక్ట్ కాకపోతే నువ్వు డబ్బులు వెనక్కి కట్టాలా, నీ మీద కేసులు పెడతాం. ఇది చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, రమేష్, రవి వీళ్ళందరూ కలిసి చేసిన ఎలక్షన్. ఈ ఎలక్షన్లో వివేకానంద రెడ్డి గారి మీద కుట్రపూరితంగా, మోసపూరితంగా, అన్యాయంగా, అక్రమంగా, ధనబలంతో గెలిచిన రవి ఈరోజు మంచోడు, ఆదినారాయణ రెడ్డి మంచోడు, మీకోసం పనిచేసిన మేమంతా చెడ్డోళ్ళు, బ్యాక్ స్టాబర్స్. ఎంత ఘోరం అండి! కేవలం ఈర్ష్య, ద్వేషం, ఓర్వలేనితనం తప్ప మరొకటి కానీ కాదు. ఆ కోడ్ సిస్టమ్ ద్వారానే వివేకానంద రెడ్డి తన ఓటు ఓటేయలేదు తెలుసుకున్నాడు. ఆ కోడ్ సిస్టమ్ ద్వారానే వివేకానంద రెడ్డి తనకు ఎవరు ఓటేయలేదో తెలుసుకున్నాడు. కోడ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది వివేకానంద రెడ్డి గారు కాదు, టీడీపీ వాళ్ళు. ఎవరు పెట్టినా టీడీపీ వాళ్ళు కోడ్ సిస్టమ్ అసలు మా పార్టీలో ఎవరికి కోడ్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది కూడా అవగాహన లేదు. కేవలం పోలింగ్ రోజు ఇది బయటకు వచ్చింది, కొంతమంది ఓటర్స్ ద్వారా బయటకు వచ్చింది. ఈ రకంగా మమ్మల్ని సీక్వెన్స్ రాయమన్నారని చెప్పి రవి పేరు పక్కన 1 రాయమన్నారంట, మిగతా పేర్ల పక్కన వివిధ నెంబర్లు రాయమని చెప్పారంట. అది వాళ్ళ క్యాంపులో ఎక్కడైతే రాజమండ్రిలో, పాండిచేరిలో క్యాంపులో ఉన్నారో వాళ్ళకి ఇచ్చి 4-5 సార్లు మాక్ పోలింగ్ చేయించారంట. చేయించి ఆ సీక్వెన్స్ కన్నా కౌంటింగ్ రోజు కన్నా రాకపోతే దాదాపు 8-9 మంది క్యాండిడేట్లు ఉన్నారు నాకు గుర్తున్నంత వరకు. సో ఆ సీక్వెన్స్ అంటే నీకు ఆ రవి పేరు పక్కన మాత్రమే 1 ఉండాలా, మిగతా పేర్ల పక్కన ఆ సీక్వెన్స్ కన్నా వాళ్ళు ఇచ్చి ఒక ఆర్డర్ ఇచ్చింటారు కదా, 1 2 3 4 5 అనో, లేకుంటే 5 4 2 2 1 అనో, డిఫరెంట్ పర్మిటేషన్స్ ఇచ్చింటారు. అది కన్నా రిసింపుల్ కాకపోతే ఆ కోడ్ ఎవరికైతే అసైన్ చేసి ఉంటాడో ఆ ఓటర్ను వేధిస్తాం, డబ్బులు వెనక్కి రాబడతాం అనేది వీళ్ళు చేసిన ఎలక్షన్. ఈ ఎలక్షన్ కారణంగా వివేకానంద రెడ్డి గారు ఓడిపోయినారు తప్ప ఈ రకంగా ధనబలంతో కోడ్ వలన, లేకుంటే వీళ్ళు అంటే మీరు కన్నా మా కోట వేయకపోతే తప్పుడు కేసులు పెడతామను ఈ రకంగా, కాకపోతే ఎవరు బ్యాక్ స్టాప్ చేసింది కాదు. అది స్పష్టంగా అంటే చెప్పా కదా ఇందాక, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ ఏ ఆర్ఫన్. ఎవడో మీద నింద చేయాలా, అవినాష్ కన్వీనియంట్గా ఉన్నాడు వాడి మీద వేసేసినారు.